హల్లెలూయా. మంచిది నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈ రోజున అంశం ఏమిటంటే యెహోవా గుమ్మము. చెప్పండి, ఏంటంట? తెలుసా గుమ్మం అంటే? అందరికి తెలుసా గుమ్మం? గుమ్మం కొంతమంది గుమ్మం అంటారు. ఇంకేమంటారు? గుమ్మాన్ని కడప అంటారు, గడప. ఇంకేమంటారు? ఏంటో వాకిలా? ఎస్, వాకిలి. నా వాకిట్లో అడుగు పెట్టనేను అన్నారే, నా వాకిట్లోకి రావద్దంటారు. వాడిని నా గడప దాటి లోపలికి రానేనంటాడు. ఏటండే తూర్పు సైడ్ ఎక్కువ గుమ్మాలు. ఏటండే గుమ్మం ముందు ముగ్గు అన్నట్లేదు. ఏటండి ముగ్గు ఎట్టకూడదు, అయ్యో అలాగుండిపోయింది ఏంటి అంటుంటారు వాళ్ళు. ముగ్గెట్టేవారు. గుమ్మాలు తొడవాలండి, ముగ్గులు ఎట్టాలండి, డైలీ అండి. గుమ్మాలు తొడవకపోతే మేము అద్దెకి ఇవ్వండి అంటారు. అటు స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అయ్యో మీరు ఏంటండి క్రిస్టియానిటీ అంటున్నారు కదండి, ప్రభువుని ఎరిగారు కదండి, మీరు గుమ్మాలు తొడవరు, ముగ్గులు పెట్టరండి. ఆ ముగ్గులు ఎట్టకపోతే మేము అద్దెకి ఇవ్వండి అంటారు. అక్కడ మన సహోదరు ఉంది, ఆ అమ్మాయికి అది ఒక బాధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కనుక యెహోవా గుమ్మము. రకరకాల గుమ్మాలు ఉంటవి. ఆ గుమ్మాల గురించి కాదు మనము ఆలోచన చేసేది. యెహోవా గుమ్మము. నా ప్రియమైనటువంటి వారలారా, యెహోవా గుమ్మమును గురించి మనము తలంచుదాం, ఆలోచన చేద్దాం. ఇది పరలోక రాజ్యములో ఉండిద్ది నా ప్రియమైన దేవుని బిడ్డ. పరలోక రాజ్యము చేరాలని ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారా చేయట్లేదా? మాట్లాడండి. ఊరికి నోరు తెరిచి ముత్యాలు రాలేవు కదా. మనం ఒకళ్ళకొకళ్ళం చక్కగా మాట్లాడుకుంటే పరలోక రాజ్యం పోవాలని ఉందా? మాకొద్దులే నాయన, ఈ రాజ్యమే చాలు, ఇంకా పరలోక రాజ్యం మాకెందుకు అంటారా? పరలోక రాజ్యం చేరాలని, పరలోక పట్టణంలో ఉండాలని ప్రతి ఒక్కరికి, అనేకులు కాదు, చాలామంది కాదు, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి ఆ ఆశ ఉన్నది. ఉంటే చెయ్యొద్దండి నా ప్రియమైనటువంటి. ఎవరు కూడా చెయ్యెత్తకుండా ఉండలేరు. ఎందుకంటే పరలోక రాజ్యము మన యొక్క నివాస స్థలము. ఆ పరలోక రాజ్యము చేరాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి ప్రయాసలు పడుతూ ఉన్నారు. కనుక ఆ పరలోక రాజ్యము చేరాలంటే మొదటిగా నీవు ఇదిగో యెహోవా గుమ్మములోనికి ఎక్కడికి రావాలి? యెహోవా గుమ్మములోనికి రావాలి. ఈ యెహోవా గుమ్మములోనికి వస్తే చాలా గుమ్మాలు, సినిమా హాల్ గుమ్మాలు దొక్కాం, చేట్ల ప్యాకెట్ క్లబ్బులు గుమ్మాలు దొక్కాం, పబ్బులు గుమ్మాలు దొక్కాం, బార్ల షాపుల గుమ్మాలు దొక్కాం, కాని కొంపల గుమ్మాలు దొక్కాం, తొక్కకూడని గుమ్మాలు, అనేకమైన గుమ్మాలు దొక్కాం. కానీ ఇప్పుడు మనము దాటవలసిన గుమ్మం ఏమిటంటే యెహోవా గుమ్మములోనికి కానీ నీవు ప్రవేశించినట్లయితే అది నీకు పరలోక రాజ్యానికి మార్గమును ఏర్పాటు చేసేది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 118వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుకుందాం నా ప్రియమైనటువంటి వారలారా. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇది అమ్మో అక్క ఇట్రా ఇట్రా ఆంటీ ఆంటీ కూర్చో. ఆంటీ నువ్వు పాప కుర్చీలో కూర్చోకూడదురా, పంపిమ్మా ఇటు పంపి, అలవాటు చేయమా, కింద కూర్చోబెట్టండి పిల్లల్ని. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇది యెహోవా గుమ్మము,
నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. చెప్పండి, ఎవరు ప్రవేశిస్తారంట? నీతిమంతులే దీనిలో ప్రవేశిస్తారు. పాపులు ప్రవేశించలేరు. ఒకవేళ ప్రవేశించినా అట్లా చెబితే బాగుండు, ఉండలేరు. ఎందుకంటే నీతిమంతుల సభలో పాపులకి పాలు పంపులు లేవు. నీతిమంతుల యొక్క సభ అది నీతివంతమైనదిగా ఉంటుంది. అక్కడ పాపులు చేరరు, అక్కడ దుర్మార్గులకు చోటు ఉండదు, అక్కడ అక్రమార్కులకు చోటు ఉండదు, అక్కడ వ్యభిచారులకు చోటు ఉండదు. అక్కడ చెన్నిళ్ళు పెద్దిళ్ళు అంటారే, ఏమిల్లు? చెన్నిళ్ళు పెద్దిళ్ళు. ఒక్కొక్కరికి చెన్నిళ్ళు పెద్దిళ్ళు, మరి నడిపిల్లు కూడా ఉంటుందేమో నాకు తెరవదు. నడిపోడు అంటారే, నడిపోడు అంటే ఎవడు? మధ్యవర్తి. అటువంటి వారికి చోటు లేదు నా ప్రియమైన దేవుని బిడ్డ. నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురుగాక. త్రాగుబోతుగా ఈ గుమ్మంలో నుండి లోనికి ప్రవేశించిన ప్రతి త్రాగుబోతు నీతిమంతుడిగా ఆ త్రాగుబోతనాన్ని నుంచి విడుదల పొందునుగాక. ఒకవేళ అక్రమైన వక్ర మార్గంలో తిరిగే వ్యక్తి అయితే ఆ స్థితి నుంచి విడిపించబడునుగాక. ఒకవేళ తన ఇష్టానుసారంగా దుర్మార్గంగాను పులిసిన పిండిగాను అనేకులకు కంట్లో నలుసుగాను ప్రక్కలో బల్యముగాను భయంకరమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉంటే ఆ స్థితి నుంచి ఈ గుమ్మములో నుంచి ఎవరైతే దాటి లోపలికి వచ్చారో వారి యొక్క ఆలోచనలు, తలంపులు, హృదయం అంతా నా తండ్రి మార్చివేయబడునుగాక. హల్లెలూయా. వారి రాతి గుండెలను తీసివేసి నా తండ్రి మాంసపు గుండెను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. పరలోక రాజ్యము చేరాలని ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యపు గుమ్మములో ప్రవేశించటానికి మరికొన్ని గుమ్మాలు ఉన్నవి. ఆ గుమ్మాల్లో గుండగా నీవు ప్రవేశిస్తేనే కానీ పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేవు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకము ఏమంటాడు? నిలువరమైన పట్టణము నాకెక్కడ, నిలువరమైన పట్టణము నాకెక్కడ లేదు. ఇక్కడ శాశ్వతంగా నిలవలేం. ఇందాక కుమారుడు ప్రార్థన చేసినట్లుగా నిన్న నాది, ఈరోజు నాది. మాట్లాడండి. నాది, నిన్న నాది, ఈరోజు, నేడు ఎక్కడ, రేపు ఎక్కడో. ఇవాళ ఇంట్లో, రేపు మంట్లో, ఎక్కడో ఏమవుతుందో తెలియనటువంటి స్థితి. అయితే నా ప్రియమైనటువంటి వారులారా, రెండు స్థలాలు ఉన్నవి. ఒకటి పరలోక రాజ్యము, రెండు పాతాళ లోకము. మనుషుడు ఎవడైనా ఈ లోకంలో 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జీవించి ఈ లోకాన్ని ఏ రోజుకైనా, ఒకవేళ ఇంకా నీ లక్కు బాగుండి ఇంకా నువ్వు అనేక మంది చేత తిప్పలబడాలంటే 100 సంవత్సరాలు బ్రతికినా ఈ లోకాన్ని ఏదో ఒక రోజున నీవు విడువవలసినదే. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈ లోకాన్ని విడవవలసినదే నా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి విడిచిన నీవు పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలని ఒక ఆశ. కనుక ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలంటే నీవు యెహోవా గుమ్మములోనికి వచ్చి నీతిమంతునిగా మార్చబడాలి. యెహోవా గుమ్మములోనికి వచ్చిన నీవు పరిశుద్ధునిగా మార్చబడాలి.
యెహోవా గుమ్మములోనికి వచ్చిన నీవు యథార్థత కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది వస్తారు, వచ్చి ఒక వారం 2 వారాలు వచ్చి వెంటనే ఏం చేస్తారంటే మానుకుంటారు, రారు. ఎందుకని? ఈ నీతి తత్వంగా ఉండటానికి వాళ్ళకి ఏంది పాస్టర్ గారు పొద్దుగూకులు అదే చెబుతాడు, మరి ఇంకేం చెప్పాలా? ఏం కూర పెన్నా? అబ్బా తోటకూర అయితే తాలింపేసాం ఆ పెన్నా, గోంగూర భలే ఉంటుంది పెన్నా, పుల్లగా. అబ్బా పెన్నా, ఇది చెప్పాలా? ఏం చెప్పాలా నా ప్రియమైనటువంటి వాళ్ళారా? పౌలు గారు నీతిని, పరిశుద్ధతను గురించి మాట్లాడుతుంటే భయపడి గుండెల్లో దడబుట్టిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉంటామా ఊడిపోవటమా? అది మానుకోవటమా, ఇది మానుకోవటమా? రెండు తెంచేయటమే. పీకులాటొద్దు, చక్కగా దువ్వటం వద్దు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఏయ్ సర్ప సంతానమా. సర్పం అంటే ఎవరు? చాలాసార్లు చెప్పాను కదండి, సాతానుగాడు. అంటే డైరెక్ట్గా ఏమంటున్నాడు? రే దయ్యపు మనుషుల్లారా, సాతాను సంతానమా, సర్ప సంతానమా, దేవుని ఉగ్రతకు గురి కావద్దు. ఇదిగో ఫలించని ప్రతి చెట్టు అంట ఏమవుతుందంట? నరికి వేయబడుతుంది అంటున్నాడు. పచ్చిగా మాట్లాడాడండి బాప్తిసం ఇచ్చి యోహాను. పచ్చిగా మాట్లాడాడు, బిత్తరపోయారు. నిలవబడ్డ వారికి పరలోక రాజ్యం, బయటికి వెళ్ళిన వారికి పాతాళ లోకం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మరికొన్ని గుమ్మాలలో నుంచి మనం వెళ్ళవలసి ఉన్నది. మొదటి గుమ్మం ఏమిటంటే పాపము పొంచి ఉన్న గుమ్మము దాటి రావాలి. నీవు గుమ్మములో ఏం పొంచిందంట? పాపం పొంచటం అంటే, ఇప్పుడు ఒక కోడిని పట్టాలనుకో, పిల్లి ఏం చేస్తుంది? పొంచిద్ది. ఒక ఎలుకను పట్టాలనుకో, ఒక బల్లి పురుగును పట్టాలనుకో, కదులుద్ది, పొంచిద్ది. పొంచి ఎరగని రీతిగా, అనుకోని రీతిగా ఒక్కసారిగా దాన్ని పంజా విసిరి దాడి చేసి, పులి పంజా విసురుద్ది, పులి పొంచిద్ది, పంజా విసురుద్ది. కుక్క పొంచిద్ది, పంజా విసురుద్ది. నేలల్లో ముసిలి పొంచిద్ది, కదిలి ఆడకుండా ఉంటుంది, కన్ను కూడా ఆర్పదు నా ప్రియమైన. అలాగనా పాపము, జాగ్రత్త, మీ వాకిట పాపము పొంచి ఉన్నది. పేతురు అంటాడు, ఇదిగో మీ అపవాదియగు ఏంది, మీ శత్రువగు అపవాది ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుచున్నాడంట, అటు ఇటు. నీ గుమ్మములోనే ఉన్నది పాపం. ఆ పాపాన్ని దాటుకొని రావాలి, ఆ పాపాన్ని జయించి రావాలి, ఆ పాపాన్ని ఓడించి దేవుని సన్నిధిలోనికి రావాలి. కొట్టు గిట్ట బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చెల్లమ్మాయాడ సంపూర్ణ వాళ్ళ ఇంటికాడ మీ అబ్బాయిలు అప్పుడప్పుడు వస్తుంటే వాళ్ళని చూసినట్లే ఉంది నిన్ను చూస్తే. దేవునికి స్తోత్రము కలుగును గాక. పొంచి ఉన్నది పాపము, పొంచి ఉన్నది. ఆ పొంచి ఉన్నదాన్ని తప్పించుకొని వస్తేనే నీకు పరలోక రాజ్యము.
పరలోక రాజ్యం అనగా పానీయము భోజనము కాదు కానీ నీతియు అందరి శాంతి సమాధానమై ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యమును చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యము. ఇదిగో జగన్మోహన్ రెడ్డి పోతా చివరిగా ఇచ్చారు నాకు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కళ్ళజోడు ఇది. హల్లెలూయా. నిన్న తెచ్చి ఇచ్చింది. ఇదిగండి మీ కళ్ళజోడు వచ్చింది, అప్పుడు పెట్టుకున్నారు అప్లికేషన్ అని. హల్లెలూయా. చెప్పమ్మా, చదువమ్మా. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల అదుగండి వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాకిట పాపము పొంచి ఉంటుంది, జాగ్రత్త. దానికి ఏం కలుగుద్దంట? నీ మీద మనసు పడుద్దంట. మనసు నిన్ను భలే ప్రేమిస్తా ఉంటుందంట. వాకిట సత్క్రియలు చేయకపోతే, దేవుని సన్నిధిలో నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా యథార్థమైన స్థితి కలిగి ఉండకపోతే పాపము నీ వాకిటనే పొంచి ఉంటుంది. అవ్వ ఆదాములకు 2 కుమారులు కలిగారు. పెద్దవాడేమైనా వ్యవసాయ పని చేసుకుంటాడు, చిన్నవాడేమైనా మందలను మేపుకుంటారు. 2 ఒక తల్లి బిడ్డలే. 2 ఒక రోజున దేవునికి అర్పణ తీసుకెళ్ళాలనుకున్నారంట. అర్పణ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు పెద్దవాడు పెద్దవాడు వ్యవసాయకుడు ఏం తీసుకెళ్ళాలి? తన యొక్క పంటలో, పండిన పంటలో, నిన్న మనం చదువుకున్నాంగా, దానిమ్మ చెట్లు ఎండిపోయినాయి అంట, అంజూరపు చెట్లు ఎండిపోయినాయి అంట, ద్రాక్ష చెట్లు ఎండిపోయినాయి అంట. అన్నీ ఏం తినేసినాయి? మిడతలు, పసర పురుగులు, ఇంకా ఏమేం పురుగులు ఉంటాయి, గొంగళ పురుగులు తినేసినాయి అంట. అయితే కయ్యూని తినేలా ఈ కయ్యూని అనేవాడికి విస్తారముగా పంట పండింది, దేవునికి తీసుకెళ్ళాలి అర్పణ. ఈ హేబేల్ అనేవాడికి కూడా మంద. చూడండి, మన వెనక ఒక ఆయన ఉంటున్నాడు అద్దెకి, మన కాలనీలో చిన్న మంద అయింది. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద మందగా విస్తరించిందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విస్తరిస్తుంది. అలాంటి ఒక మంచి మంద హేబేలుకు ఉన్నది. 2 అర్పణ తీసుకెళ్ళాలని ఈ కయ్యీన్ అనేవాడు ఏం చేశాడంటే, ఈ రేటుబడని ఉంటాయే, రేటుబడని కుళ్ళిపోయిని, ముక్వాసన కొట్టేయి, తడిసిని, రంగు మారిని, ఇలాంటివన్నీ కూడా పోగు చేసుకొని పెద్ద గంపలో వేసుకొని నెత్తిని పెట్టుకొని మనోళ్ళు గడ్డి మోపు పాపం మొయ్యలేని మోపులు ఎత్తుకుంటారే, అలాగ నెత్తిని పెట్టుకొని ధమా వెళ్తున్నారు. ఏం అర్పణది? పనికిరాని. ఎవరికి పనికిరాదు? లోకంలో వానికే పనికిరాదు. వానికి పనికిరాంది దేవునికి పనికొచ్చిద్దా? చాలామంది తెలవక అజ్ఞానంగా వారికి పనికిరాంది ఏదో దేవునికి ఇవ్వాలని చూస్తాడు. దేవుడు అర్పణను అంగీకరించడు. పనికిరాని 10 రూపాయల నోట్లు వేస్తారు, దానిలో పనికిరాని 10 రూపాయల నోట్లు ఇస్తారు, మొత్తం చినిగిపోయి ఉంటాయి. నీకు పనికిరాంది దేవునికి. మేము కాలువ మీద ఎర్రరాళ్ళు వేసాం. కొద్దిగా డెవలప్ అయినాక ఆ ఎర్రరాళ్ళు తీసేసి క్లాసుగా పాలిష్ రాళ్ళు వేసాం. ఇప్పుడు ఎర్రరాళ్ళు ఉన్నాయి. నేను మా పాస్టర్ గారితో అంట, పాస్టర్ గారు ఎర్రరాళ్ళు ఉన్నాయి కానీ తెచ్చి చర్చి కాడేసుకో. ఏదో నేను పెద్ద అర్పణ అర్పిస్తున్నోళ్ళలాగా
దిక్కుమాలిన ఫోజు. అంటే ఆయన తెచ్చుకోవట్లా. నేను అనుకున్నా, నేను ఎర్రరాళ్ళు తెచ్చుకున్నందుకు నన్ను గణపరిచి, నన్ను ప్రకటన చేసి, నాకు దండేసి, నాకు కుర్చీ వేసి కూల్ డ్రింక్స్ ఇస్తాడేమో అనుకున్నా. ఆ పాస్టర్ గారు అసలు కదిలేట్లా. ఒక వారం 10 రోజులు అయినాక, ఏంది పాస్టర్ గారు తెచ్చుకుంటావా లేకపోతే ఎవరికన్నా ఏమంటావు అంటే, ఇవ్వయా ఇస్తే ఎవరికన్నా స్తోత్రం కలుగునుగాక. అంటే నాకు పనికిరాని దేవునికి పనికి వస్తాయండి? మాట్లాడండి, నా వైపు చూడండి. నాకు పనికిరాని దేవునికి పనికి వస్తాయా? నీకు పనికిరాని దేవునికి, నీవు దేవుని దగ్గర ఒక మాట అన్నప్పుడు, దేవుని దగ్గర ఏదైనా ఒక్క పలుకు పలికినప్పుడు, ఆ పలుకు నా ప్రియమైన దేవుని బిడ్డ నికాలస్తైన పలుకై ఉండాలి, యథార్థత కలిగిన పలుకై ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తప్పించుకుంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. హెబేల్ ఎటువంటి తీసుకొస్తున్నాడంట? క్రొవ్వినది, బలిసినది పట్టి ఒత్తుతున్నాడంట. ఇదొద్దు, ఇదొద్దు, ఇది లేపలేకల్లా లేపి భుజాన్ని వేసుకున్నాడంట. మీరు కొట్టరు సప్పట్లో. ఆయన మేము మట్టుకు వేసుకుంటాం. ఆయన వేసుకుంటే లేపి ఆ అర్పణను తీసుకొని వస్తే దేవుడంట హెబేలు యొక్క అర్పణను అంగీకరించాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, కయూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. హెబేలును అతని క్షమించాలి, లక్ష్య పెట్టెను. కయూనుని అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయూనికి మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని హల్లెలూయా. కదిలితే మెదిలితే కోపం వస్తుందంటే ఎక్కడది? ఎక్కడ పొంచుంది? వాకిట్లోనే పొంచుంది. ఒకటే కోపం ఒక్కొక్కళ్ళకి. కదిలిస్తే కోపం. భార్య గియ్యని లెగుస్తుంది, భర్త గియ్యని లెగుస్తాడు. ఈయన కోపపడ్డాడంట, ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. ఎవరు? కయీను ముఖం చిన్నబుచ్చుకున్నాడంట, కోపపడ్డాడంట, బాధపడ్డాడంట. కానీ దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు? హేబేలు అర్పణ అంగీకరించాడు. హేబేలు హృదయపూర్వకముగా తెచ్చిచ్చాడు. ఎంతోమంది వారి హృదయపూర్వకముగా తెచ్చించిన అర్పణలను బట్టి కదా ఈ మందిరములో ఇన్ని హంగులు కలిగి ఉన్నది. దేవునికి భయపడి తీసుకొని రాబట్టి కదా. లేకపోతే నేనేమన్నా మయ్య సొమ్ము, మా తాత సొమ్ము తెచ్చాను ఎడకి? తెచ్చా? నిత్యుడగు అయ్య సొమ్ము తీసుకొని ఇక్కడికి వచ్చా నా ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేనేమంటానంటే, పాపము నీ వాకిట్లో పొంచి ఉంటుంది. ఆ పాపము పొంచి ఉన్న దాన్ని గమనించి, ఆ పాపాన్ని జయించి, ఆ పాపానికి లోబడక ఆ గుమ్మమును దాటి నీవు లోపలికి రాగలిగితే, హల్లెలూయా, నీవు దేవుని రాజ్యానికి వెళ్ళేదానికి అర్హుడవు అవుతావు నా ప్రియమైన దేవుని బిడ్డ. మార్కు సువార్త చూడండి, 7వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వాక్యము నుండి 23వ వాక్యం వరకు చూద్దామండి. చూడండి, మనుషుని లోపలి నుండి
బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, అమ్మా దేవునికి స్తోత్రము కలుగును గాక, దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. నువ్వు అనవసరంగా పిల్లని తెచ్చుకొని నేను తిప్పలు పడుతున్నావు ఆమె. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో నా వైపు చూడండి. బయట నుండి లోపలికి వెళ్ళేవేమి అపవిత్ర, లోపల నుండి బయటకు వచ్చేదే అపవిత్రపరుస్తుంది. లోపల నుండి బయటికి వెళ్ళేది అపవిత్రపరచదు. ఏదైతే లోపలికి వెళ్ళిందో అది అపవిత్రపరచది, అపవిత్రపరుస్తుంది. హృదయము, బైబిల్ అన్నది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలది. హృదయంలో నుంచే దేవదోషణ వస్తుంది. దేవునిని కూడా యేసు ప్రభు వారిని దూషించి ప్రకటించే వారిని ఇష్టం వచ్చినట్లుగా తోలనాడి మాట్లాడి కొట్టి చంపి భయక్రాంతులను చేసి వస్త్రహీనులను చేసి అనేక రకాలుగా అరే కుర్చీ అది బాగాదమ్మా, బయట నుంచి కుర్చీలు లేపమ్మా, అదిదే మాకు అది చిరిగిపోయిన కుర్చమ్మా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇటుపో, కుర్చీలు తెస్తుంది, ఒక్క నిమిషం ఆగమ్మా. కుర్చీల్లో కూర్చోలేనటువంటి వారు, కింద కూర్చోగలిగిన వారు దయచేసి కింద కూర్చోనండి ప్రియమైనటువంటి వారులారా. కింద కూర్చోలేక ఇబ్బంది పడేవారికి, వృద్ధులకి, మోకాళ్ళు వంగని వాళ్ళ కుర్చీలు దయచేసి, చిన్నపిల్లలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటే కిందకి రండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ఏంటంట మన సబ్జెక్టు, అదిగో యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి వాక్యము నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చూడండి. చక్కని మాటలు తండ్రి మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏమంటే నరహత్యలను చూడండి. ఇంకా పైన 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 ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలకు పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశింపి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెలునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏం ఆలోచనలు? దురాలోచనలు వస్తాయంట. హృదయములో నుండి దురాలోచన. మంచిగా నేను స్నేహంగా ఇంటికి వస్తున్నాను అనుకో, నాలో ఒక దుర్బుద్ధి పుట్టిద్ది. వాని భార్యను చూసావు, వాని చెల్లెలను చూసావు, వాని బిడ్డను చూసావు, వాని భర్తను చూసావు, వాని తమ్ముని చూసావు, వాని కుమారుని చూసావు. ఇదేంటి చెడుదే మంచిదా?
దుర్బుద్ధి. అంటేనే చెడు. చెడు బుద్ధి హృదయంలో నుండి పుట్టిద్ది. వాడు చేసిన మేలు, వాడు చేసిన ఉపకారం, వాడు చేసిన సహాయం అంతా మానేసి, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అంతా మానేసి వాడికి ఏం చేస్తామంటే కీడును చేస్తాం. దుర్బుద్ధి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను. మరి నిన్ననే లేటెస్ట్ వార్త ఏంటంటే, అమ్మలారా మీరు దయచేసి అటు ఇటు తిరగమాకండి, కొద్దిగా పిల్లల్ని కూర్చొని అదుపులో పెట్టండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు తల్లి. అందుకు ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అనుకో. పిల్లలకి తెలియదు, వాళ్ళు సరదా ఊరికి తిరుగుతూ ఉంటుంటారు. మీరు వాళ్ళ గది అదుపులో పెట్టాలి. వాళ్ళకి ఏంటంటే సరదాగా ఉంటుంది, బయటికి పోవటం, మళ్ళీ లోనకి రావటం, అలా నీళ్ళ కాడికి పోవటం, మళ్ళీ ఏడకి రావటం. అప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే అణిచివేస్తాడు వాక్యాన్ని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏం చెబుతున్నా నేను? అది ఏంటంటే లేటెస్ట్ వార్త. ఒకటిది మీరే బాగానండి, బర్రెలు ఉండేవాళ్ళకి ఇది అంటే మాకు వద్దా ఎనొద్దా అంటే వినండి, మీకు కూడా త్వరలో బర్రెలు వచ్చును కాక. మాకెందుక బర్రెలు అంటారా? ఒకటిది బర్రె తప్పించుకొని పోయింది. బర్రె తప్పించుకొని పోతే ఇంకొకడు ఏం చేశాడంటే ఆ బర్రెను పట్టుకొని తెచ్చి కట్టేసుకున్నాడు. ఈ బర్రె గల్లోడు తిరిగి కనుక్కొని, బాబో ఈ బర్రె మాదేనాయా, తప్పించుకొని వచ్చిందంటే, ఎవరానో నాదైతే బర్రె నీదంట అని వాడి మీద దౌర్జన్యం చేశాడు. అయితే వాడేం చేశాడంటే పోలీసులు కేసు పెట్టాడు. పోలీసులు వచ్చారు, పోలీసులను కూడా గదమాయించాడు. ఏమని గదమాయించాడు? బర్రె నాది అని. ఇప్పుడు నీదంటానికి ఎట్లా మరి? అప్పుడు ఆలోచన చేసి, రే బర్రెను తీసుకురండి, రిలవండి అన్నాడంట పోలీసు. బర్రెని ఇడిచారు, రోడ్డు మీదకు బండి అన్నారంట. రోడ్డు మీద ఆ దరినొకరిని ఈ దరినొకరిని పెట్టి, వాళ్ళ వెనక బర్రెను పెట్టి, ముందుకు పోయి ఒకడు కుడి పక్కకి తిరగండి, ఒకడు ఎడం పక్కకి తిరగండి రా అన్నాడంట. సరేనని ఆ బర్రెను దొంగిలించినోడు ఒకడు, యజమానుడు ఒకడు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాడి వెనక బర్రె వెళ్తా ఉంది. ఆ బర్రె గల్లోడు కుడి పక్కకి తిరిగాడు, అబద్ధం ఆడేవాడు ఎడం పక్కకి తిరిగాడు. ఈ బర్రె ఎటు తిరిగింది? చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. అంటే కుడి పక్కకి తిరిగింది. అంటే ఇప్పుడు తేలిక ఎవడదో బర్రె అర్థమైపోయిందిగా. జాగ్రత్త, కంగారు పడి అట్లాంటి వాడిని కొట్టాడంట లాఠీ తీసుకొని. అక్కడ బర్రె నీదిరా, వామ్మో నాది కాదు, వాయో నాది కాదు, వామ్మో నన్ను క్షమించు. జాగ్రత్త, ఈపు యమాన మోత మోగుద్ది మంది సొమ్ము కోసం ఆశపడితే. ఏం మోత మోగుద్ది? యమానం ఎట్ట వినిపడుతుంటుంది, గూ అని వినిపడదు, గుయ్యమంటాయి అన్నమాట చెవులు గీవులు మొత్తం. అందుకు కాబట్టి పరుల సొమ్ము, అబద్ధములు ఆడేవాడు, దొంగతనాలు చేసేవాడు, లోబీ పనులు చేసేవాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి పడతాయి? లోపల నుండే పడతాయి. వాడి మోజులో పడి భర్తను చంపుకోవటం, భర్త మోజులో పడి భార్యను చంపుకోవటం, తల్లిదండ్రులు చంపేయటం, స్నేహితుల్ని చంపేయటం, ఇలాంటి దుర్మార్గపు కార్యాలన్నీ లోపల నుండే. ఈ చెడు గుణాలు వస్తవి కనుక ఈ కయ్యూని అనేవాడికి కూడా ఈ చెడు గుణం వచ్చింది నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈ చెడు స్వభావం వచ్చింది. ఈ తాలుకంకులు తీసుకొని వెళ్ళాడు, వాడు బాధపడుతున్నాడు. దేవుడు చెప్పినప్పుడన్నా సరే తప్పైంది ప్రభు అంటలా. తెల్లారిద్దరు, వాడేమో పొలంలో పని చేసుకుంటున్నాడు, ఈడేమో అమ్మా కూర్చో తల్లి, ఊరికెందుకమ్మా అటు ఇటు తిరుగుతూ, వెళ్తే వెళ్ళు, ఇంటికెళ్ళు, ఇంటికాడుండు.
దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పొలంలో మందలు కాస్తున్నాడు ఒకడు పని చేస్తున్నాడు. ఇక ఇద్దరు మాట రెట్టించుకొని వాడి మీద కోప్పడి ఏం చేశాడంట, వాడిని పడేసి చంపేశాడు. నా ప్రియమైన ఎవరిని? సొంత తమ్ముణ్ణి. పాపము నా ప్రియమైన దేవుని బిడ్డ, పాపము ఎలాంటిదంటే పాము లాంటిది, అది పగబడుతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక మొదటిగా నీవు ఏ గుమ్మము దాటి రావాలంటే పాపము పంచి ఉన్న గుమ్మాన్ని దాటి రావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 5వ అధ్యాయము 17వ వాక్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యమును చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆశ కలిగిన నీవు, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడాలని ఆసక్తి కలిగిన నీవు, నీతి పరిశుద్ధత యథార్థత కలిగి ఆ పాతదైన పులిపిండి, పాతదైన ఆ పాత రోత జీవితము నీలో కనిపించకూడదు. క్రొత్త ముద్దవుదుముగాక. చప్పలు కొట్టండి నా ప్రియమైన. క్రొత్త ముద్ద. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక గుమ్మము, పాపము పంచి ఉన్న గుమ్మము దాటి రావాలి. 4 గుమ్మాలు చూసుకొని మనము ప్రభు బల్లారాధనలోనికి వెళ్దాం. 2వ గుమ్మం ఏమిటంటే యేసయ్య ఉపదేశ గుమ్మము. ఇదిగో యేసయ్య ఉపదేశం. ఇది ఉపదేశము ఎప్పుడైతే మనం ఆలకిస్తామో క్రమం అర్థమైద్ది. చూడండి, శనివారం నుండి ఇప్పటికీ 13 ఉపదేశాలు మనము వినటానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. శనివారం నైటు ప్రార్థన, ఆదివారం పగలు ప్రార్థన, సోమవారం నైటు కుటుంబ వాగ్దాన కూడిక, మంగళవారం పగలు, మంగళవారం నైటు, బుధవారం పగలు, బుధవారం నైటు, గురువారం పగలు, గురువారం నైటు, శుక్రవారం పగలు, శుక్రవారం నైటు, శనివారం పగలు, శనివారం నైటు, ఈ ఆదివారం పగలు. తండ్రి ఇచ్చిన కృపను బట్టి విరామము లేకుండా విస్తారమైన ఉపదేశము ఎప్పుడైతే ఉపదేశము ఎప్పుడైతే నీవు ఆలకిస్తావో ఆ ఉపదేశ క్రమములోనికి వెళితే నీవు మంచి క్రమాన్ని నేర్చుకుంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఉపదేశపు గుమ్మాన్ని దాటి రావాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ. అమ్మా ఏం పని? తీసుకెళ్ళాడు, వదిలిపెట్టుకో. ఎన్నోళ్ళందరూ ఇంటికాడ వదిలిపెట్టేయండి. 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును. హల్లెలూయా. తలుపు యొద్ద నిలవబడి తట్టుచున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎవడైనా ఆయన స్వరము విని తలుపు తీసినట్లయితే ఆయన వచ్చి వానితో కూడా కూర్చొని భోజనము చేస్తాడంట. ఎంత ధన్యత నా ప్రియమైన. అదిగో ఆ అనుభవంలోనికి రావాలి నీవు. ఏ అనుభవంలోనికి? యేసయ్య స్వరం వినే అనుభవంలోనికి. యేసయ్యకి తలుపు తీయాల. తలుపు అంటే ఏ తలుపు? హృదయం అనే
హృదయం అనే తలుపు తీయాలా. ఆయన నీతో కలిసి భోజనం, ఏ భోజనం? వాక్యమనే భోజనం. దావీదు అంటాడు, యెహోవా మాటలు నాకు దొరికినప్పుడు వాటిని నేను భుజించి తిని, అవి నా నోటికి క్రొవ్విన మెదడు దొరికినట్లుగా, తినినట్లుగా అంత రుచికరముగా ఉన్నది నా ప్రియమైన. యేసయ్యతో కలిసే భాగ్యం, యేసయ్యతో నడిచే భాగ్యం, యేసయ్య స్వరమిని తలుపు తెరచి ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో కలిసి నీవు భోజనము చేయగలిగితే దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్య నీ హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. ఆయన మాటకు లోబడితే నీ పాప హృదయాన్ని శుద్ధి చేసి రక్షణానందాన్ని అనుగ్రహిస్తాడు. నాకు చూశాంగా హృదయంలో నుంచి ఏమేమి వచ్చినాయి? హృదయంలో నుంచి ఇందాక చూశాంగా కప్పలు, తేళ్ళు, పాములు, మండ్రగబ్బలు, కోతులు, కుక్కలు, సింహాలు ఇవన్నీ వచ్చినాయా? రాలేదు. ఇవన్నీ ఏంటి? చెడియా మంచియా? ఎలుకలు, ఏనుగులు ఇవన్నీ మనిషికి ప్రమాదం చేసేవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ పాప హృదయాన్ని తెరచినట్లయితే, ఆ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించినట్లయితే, ఆ హృదయంలోనికి వచ్చిన ప్రభు నీ జీవితాన్ని బాగు చేసి నీ ప్రతి అక్కర అవసరతలు తీర్చి నిన్ను నీతిమంతుల రాజ్యములోనికి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో చూడండి, యోహాను పత్రికలో చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యమును చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో. జాగ్రత్త, వెలుగులో నడవండి నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయనను ఆరాధిస్తున్న నీవు, ఆయనను అంగీకరించిన నీవు, ఆయన సొంత రక్షకునిగా చేర్చుకున్న నీవు వర్గాలు, పదవులు, గొడవలు, కొట్లాటలు, తన్నులాటలు, పాస్టర్ల మీద తిరుగుబాట్లు అవి కాదు. వాటి వల్ల నువ్వు పరలోక రాజ్యం పోవు. దీనంగా తగ్గింపు కలిగి తండ్రి సన్నిధికి వచ్చి వినయంగా ప్రార్థన చేసుకొని కన్నీటితో దుఃఖించి ఏడ్చినట్లయితే అది నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అది నిన్ను దేవుని ఆశీర్వాదాలను అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యని నీ హృదయంలోనికి చేర్చుకొని ఆయన బోధ ఇంటే యేసు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపమును కడిగి వేస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. 15వ అధ్యాయం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి 2 వాక్యాలను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదట 2 వాక్యాలను చూడండి నా ప్రియమైనటువంటి వారలారా. కాగా అమ్మా, బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. చాలమ్మా, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక.
ఒక్కొక్క అమ్మ, ఒక్కొక్క అయ్యా గంటకొకటి మారుస్తారు. గంటకొకటి. కాలర్ పెట్టింది ఒకటి, కాలర్ తీసింది ఒకటి. స్టైలు మార్చిన జగన్మోహన్, స్టైలు మార్చిన చంద్రబాబు. ఆయనేమో కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడెట్ట, ఈయనేమో కాలర్ లేని చొక్కా వేసుకుని ఉండేట. అంటే బలవంతులైన మనము అదొక కూర, అదొక కూర. మన 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 భోజన బల్ల మీద, మా భోజన బల్ల మీద అయితే ఒకటి ఉంటుంది. ఎప్పుడన్నా అదృష్టం బాగుంటే 2 ఉంటుందండి. అంతకాడికి అధికంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. మా భోజన బల్ల మీద 10-15 రకాలు ఉంటాయి అనేవాళ్ళు. భోజన బల్ల మీద అల్లుడి కంట 1680 రకాలు చేశారంట పశ్చిమ గోదావరి జిల్లాలో. ఏం చేయాలి వాడు? అది అంతా మూట కట్టుకొని నెత్తిని పెట్టుకొని రైలు స్టేషన్కి తీసుకెళ్ళి అమ్ముకోవాలి. 1680 రకాలు తినొద్దా వాడు? మొత్తం చూపించి అది ఒక వార్త. బలవంతుడు అయిన నీవు నీ ధనాన్ని బట్టి, నీకున్నదాన్ని బట్టి నీకు నీవే సంతోషించక బలహీనులు ఉన్నారు. 2 పుస్తకాలు కొనివు. అదిగో రేపు వైఎస్ఆర్ జయంతి అంట, పుట్టినరోజు అంట. కొంతమందికి స్కూల్కి వెళ్ళి పిల్లలకి పుస్తకాలు, కొంతమందికి పళ్ళు పలహారాలు, చెట్లు నాటటాలు, అవి నీకుంది. నువ్వే సంతోషపడొద్దు అంటుంది దేవుని ఉపదేశం. అదే యేసయ్య ఉపదేశం. అదే ఎవడైనా 2 అంగీలుంటే ఒక అంగీని పొరుగువానికి ఇవ్వమంటున్నాడు. నీ కలిగిన దానిలో నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. దాన ధర్మాలు చేయటం నేర్చుకోమంటున్నాడు. నీవు బలవంతుడు అయ్యుండి అన్ని రకాలుగా నీవే సంతోషపడొద్దు. దౌర్భాగ్యులైనటువంటి వారిని సంతోషపెట్టు. హల్లెలూయా. ఆ మధ్య కరోనా సమయంలో కాయగూరలు పంచారు, బట్టలు పంచారు, బియ్యం పంచారు, చిల్లర సరుకులు పంచారు. వాళ్ళు ఎవరు? బలవంతులు. తీసుకుంది ఎవరు? బలహీనులు. అన్ని కూరగాయలు మోటిస్తే ఎంత సంతోషపడతాడు వాడు. అమ్మయ్య, అది కలకాలం ఉంటుంది. యేసయ్య ఉపదేశం ఏమిటంటే, ఇదిగో లేనివాణిని నీవు ప్రేమించమని, సంతోషపరచమని. నేను సేవకు వచ్చిన కొత్తలో ఎవరు తెలిసిన వాళ్ళు కాదు నాకు. ఆ కృపమ్మ అనే సహోదరి ఉండేది కదా, ఆమెని కొట్టుండేది. ఆమె పిలిచి పిల్లలకి, నా 2 పిల్లలు చిన్న పిల్లలు 1వ తరగతి చదువుతున్నా పిల్లలకి అవి ఇవి అన్నీ తినేవన్నీ ఒక సంచిలో వేసి, ఇదిగో పాస్టర్ గారు పిల్లలకి తీసుకెళ్ళియండి అంటే నాకు ఎంత సంబరంగా ఉండేదో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎంత సంబరంగా ఉండేదో నా ప్రియమైన దేవుని బిడ్డ. సంతోషం. ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తే, ఎవరైనా ఒక 200 రూపాయలు ఇస్తే, నా సేవ జీవితంలో, కొత్త జీవితంలో నా పిల్లలు జ్ఞానం ఎరక్క మిడిమిడి జ్ఞానంతో, ఏంటి నాన్న ఇవాళ చికెన్కి వచ్చినాయి ఆ డబ్బులు అని అడిగేవాళ్ళు. 30 రూపాయలు వస్తే అర కిలో, 20 రూపాయలు వస్తే పావు కిలో చికెన్ తెచ్చుకొని, జెర్మియా గారు అన్నట్లుగా ఆ చికెన్కి బాత్పీసం ఇచ్చేది మా భార్య. ముంచుడు బాత్పీసం అంటే ముక్కలన్నీ మునిగిపోయేటట్టుగా ఇన్ని నీళ్లు పోస్తే అసలు ఆ చారు తింటుంటే ఏం మధురంగా ఉండేదో. అదిగో రాజమ్మ గారి ఇంట్లోనే ఉండేవాళ్ళం. తెల్లారేళ్ళకు పోయేవాడిని, నాకు పనే బాట. పోయి ఆ లైన్లో నిలబడి సందకాడి పిల్లలు వచ్చేవాళ్ళు అక్కడ. అదిగో వాళ్ళ ఇంట్లో ప్రార్థన. కోటేశ్వరమ్మ గారి ఇంట్లో ఆంజనేయులు గారు మంచోడు, అయ్యా ఏడ ఉన్నాడు, నన్ను భలే ప్రేమించేవాడు ఆ లేని స్థితిలోనే. పాస్టర్ గారు అని. ఆయన విశ్వాసి కాదు, అయినా నన్ను అంటే ప్రభు అట్ట కొంతమందిని ఏర్పాటు చేస్తారు. కనుక నేనేమంటానంటే, దేవుని ఉపదేశాన్ని విన్న నీవు నీ దగ్గర ఉంటే లేని వాడిని కనికరించు, అవసరమైన వానికి సహకరించు. నీవు సహకరించకపోయినా సహకరించే వాడిని చూపించు. వాని అవసరత నీ అవసరత అన్నట్లు కొద్దిగా ఆలోచించు. ఒక 5 నిమిషాలు ఎవడైనా వచ్చి నీతో ఏదైనా అవసరం అని చెబితే ఆలోచించి, నీ సొంతంగా మేలు చేయలేకపోయినా ఫలాని వాళ్ళ దాకా మేలు జరుగుద్దని నీవు సహకరించు. అది దేవుని ఉపదేశం. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి, ఒకరికొకరు సహకరించుకొనండి.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభులో ఉన్నటువంటి మనము ఇతరులను ఆదరించేవారిగా ఉండాలి, ఇతరులను భరించేవారిగా ఉండాలి, ఇతరులను బలపరిచేవారిగా ఉండాలి. మనుషుల హృదయము తెరవబడినప్పుడే యెహోవా గుమ్మము నీతిమంతులైన వారి కొరకు తెరవబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, కనుక నీ హృదయమును తెరిచి నా యేసయ్యను నీ హృదయంలోనికి చేర్చుకో. మూడవ గుమ్మము ఎలీషా సందేశపు గుమ్మము. తెలుసా ఎలీషా సందేశపు గుమ్మము. నా ప్రియమైన దేవుని బిడ్డ, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వాక్యాలను చూద్దాము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వాక్యాలను చూద్దామండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయిండురి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షామ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చూడండి, పెద్ద సైన్యానికి అధిపతి అంట ఆయన. సైన్యానికి అధిపతి, అనేకమైన యుద్ధాలను జయించిన వాడు, మంచి పన్నాగాలు పన్నేవాడు, మంచి జ్ఞానము కలిగిన వాడు, మంచి తెలివి కలిగిన వాడు. అన్నిటిలో సంతోషం ఉంది, కానీ ఇంటికి వచ్చి షర్టు విడవగానే ఇది మొత్తం కుష్ఠరోగము. నా ప్రియమైన, తన భార్య దగ్గర అవమానకరమైన పరిస్థితి, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర అవమానకరమైన పరిస్థితి, పని మనిషి ఉన్నది, బానిసగా తెచ్చిన పిల్ల, ప్రభువు నెరిగిన పిల్ల. ఆ పిల్ల అంటుంది, అమ్మగారండి, అమ్మగారు ఏంటే అయ్యగారికి ఆ కుష్ఠరోగం ఉంది కదండి, ఫలాని ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఫలాని దైవజనుడు అని కూడా ఫలాని ఊర్లోకి వెళ్తే అక్కడ ఆ కుష్ఠరోగం బాగైద్దండి అని తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. వెంటనే ఆమె తన భర్తకు చెప్పింది. ఆమెకు కూడా బాధే కదండి, కరెక్ట్గా ఎక్కడ ఎదరే ఉన్నది. షర్ట్ వేసుకుంటే కనిపించదు ఆ కుష్ఠరోగం, షర్టు తీసేస్తే కనిపిస్తుంది ఆ కుష్ఠరోగం. షర్టు ఉంటే కనిపించదు, షర్టు లేకపోతే షర్టు ఎడవగానే అప్పుడు ఆ భార్య చెప్పి ఆ ప్రాంతానికి పంపిస్తే, ఆ ప్రాంతానికి వెళ్ళగానే నా ప్రియమైనటువంటి వారలారా, ఎలీషా అనే దైవజనుడు గుమ్మం ముందు నిలవబడ్డాడంట. ఈ సైన్యానికి అధిపతి అయినటువంటి నయమాను. ఈ నయమాను నిలవబడ్డప్పుడు లోపల నుండి ఒక పనివాడు వచ్చి, ఎవరయ్యా మీరు కుష్ఠరు? నేనేనయ్యా, ఇదిగో ఈయనకి కుష్ఠరోగం. మీరు యోర్దాను నదికి పోయి 7 మార్లు మునగమని చెప్పాడు పాస్టర్ గారు. రౌద్రుడైపోయాడంట నయమాను. అతను ఏమనుకున్నాడంటే, నేను వెళ్ళేసరికి తోరణపాకులు కట్టి, బ్యాండు మేళం, బాజా భజంత్రీలు పెట్టి, సైన్యాధిపతి కదా, పెద్ద అధికారి ఆయన. ఇప్పుడు మన ఊరు ఎమ్మెల్యే వస్తుంటేనే కాసింత అడావుడి చేయరు, ఆయన సైన్యాధిపతి, పెద్ద అధికారి. ఆయన అనుకున్నాడంట, నన్ను ఎంతో గణపరిచేటట్లుగా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఏదైతే బాగలేదో అక్కడ చెయ్యి మీద తలబెట్టి ఆడిచ్చి ప్రార్థన చేసి, తన ప్రభువు పేరిట ప్రార్థన చేసి నన్ను బాగు చేస్తాడు అనుకున్నాడంట.
కానీ ఇక్కడేమైంది? తుస్సు అన్నది. 1 2 తుస్సు అంటాడు ఒక ఆయన, సండే స్కూల్ సహోదరుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చనిపోయాడు ఆ కుర్రోడు పాపం. నా ప్రియమైనటువంటి వారులారా, రౌద్రుడైపోయి మనకెవరో నదిలో ఏదో పెద్ద పోటుగాడాల. అసలు పాస్టర్ గారు వచ్చారు, మర్యాద తక్కువవాడు. ఇందాక చెప్పానే, లోపల నుండి దేవదోషణ వచ్చిందని. ఒక్కొక్కడికి భయం కూడా లేకుండా, పాస్టర్లను అని కూడా చూడకుండా, దైవ సేవకులని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారే, ఆ కేటగిరీ. వద్దువా, వాటికాడికి పేరుగాంచి నదులు ఉన్నాయి మన దగ్గర అని అలిగి వెళ్ళిపోతున్నాడంట. వాడెవడో చెరువు మీద అలిగి అంతే పోయి భార్య పక్కల లే గబ్బోడా అన్నదంట. చెరువు మీద అలిగి ఎక్కడ పోయి పడుకున్నాడంట? పోయి సరసన పడుకున్నాడు, పెద్ద సరసమైన పిల్లగాడ. అలా లేదా గబ్బోని లేచిపో అన్నదంట. చెరువు మీద అడిగితే ఏమైంది? వాడి పరువే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వెళ్తుంటే పనివాడు అన్నాడంట, నాయనా ఒకవేళ నిన్ను ఏదైనా పెద్ద కార్యం చేయమంటే చేసేవాళ్ళేనా అంటే, పెద్ద కార్యం చేయమంటే ఎందుకు చేయం రా మా ఆడాడన్న కుర్చీ చూసుకో, కింద కూర్చోలేవు, కుర్చీలో కూర్చోపో, నువ్వు ఇట్రా రాదా, కింద కూర్చోరాదు, ఇట్రా తమ్ముడా కింద కూర్చో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇట్రా అటేసుకో పక్కకి వేసుకో. హల్లెలూయా. నేను 2 పనులు చూసుకోవాలా, ఈ మెయింటైన్ చేయాలి, ఇది మెయింటైన్ చేయాలి. కొంతమంది అనుకుంటారు, ఏందా నువ్వు అది చెప్పటం కాడికి ఇది ఎక్కువ అయిపోయింది అనుకుంటారు. మరి ఏం చేస్తాం, క్రమంగా ఉండాలి కదా. చేసేవాడిని అన్నాడంట. మరి అంత పెద్ద పని చెప్పలేదు కదా, దానికంటే నీళ్ళల్లో 7 మార్లు మునగమన్నాడు, ఇది స్వల్పమైన పనే కదా అంటే, వెంటనే నా ప్రియమైన దేవుని బిడ్డ పనివాడి మాట చొప్పున పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేవగానే పసిపిల్లవాని దేహము వలె వాని దేహము తయారు. ఎవరి సందేశం అది? ఎలీషా సందేశం. దైవజనుడు సందేశం ఏమిటంటే, నీవు రక్షించబడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నీవు నీతి పరిశుద్ధత యథార్థతలో ఉండాలంటే, నీవు క్రీస్తు యేసుని నమ్మి ముంచుడు బాప్తిసము పొంది ప్రభు దగ్గర నమ్మకంగా వస్తూ ఉంటే మునుగురా అంటే, ఒక్కొక్కడికి కోపం, భలే కోపం. ఇందాక నేను చెప్పానే, సేవకుడు ఏదైనా చెబితే భలే కోపం. ఇదిగో నిద్రపోగాకంటే ఒక ఆమె అలిగిపోయింది ఆ ఊర్లో నాగులవరంలో. మనం చెప్పాను అనుకుంటగా మీకు, ఆ పాస్టర్ గారు ఎందుకమ్మా పొద్దుగూకులు నిద్రపోతానగానే, నేను నిద్రపోతున్నా, నేను ప్రార్థన చేసుకుంటుంటే. ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? వాక్యం చెప్పేటప్పుడు చేసుకుంటారని ప్రార్థన. అంతమంది నిద్రపోమాకమ్మని వచ్చినప్పుడల్లా ఏంది అది నిద్రపోతాం అనేసరికి కొంతమంది నవ్వారు. ఆమెకి ఎక్కర్లేదు. ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాట ఆమె మేలుకా, దైవజనుడు మేలుకా? ఇద్దరు మేలు. చెప్పకపోతే దేవుడు ముట్టకాయలు వేస్తాడండి. నన్ను ఎందుకు మేపుతున్నాడు కదా, నన్ను ఏం ఎద్దును మేపినట్టు, పందె పెద్దును మేపినట్టు మేపుతున్నాడు. మొన్న ఈ మధ్య గవల జారిని గవదలో దేవుని కృపాలు ఈ మధ్య కొద్దిగా తిండి తగ్గించేసా, మాంసం తగ్గించేసా. ఎట్నో ఆ మాట అంటుంటే నాకు ఇంకొకరు కృషి వస్తుంది. పర్వాలేదులే కొద్దిగా బేకపోయిన వెళ్ళి అంటుండేసరికి బేక ఒక్కొక్కడికి బలం వస్తుందంటే ఆ మధ్య బాగా ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడు సన్నగా అవుదామా? ప్రభు నన్ను అట్లా మేపుతుంది ఎందుకు? మీరు నిద్రపోతే నిద్రపోయింది అంటానిక? మిమ్మల్ని నిద్రపోనేను, చంద్రబాబు స్టైల్ నాదంతా. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఒక్కొక్కరికి భలే కోపం. ఆదివారం రావాలమ్మా ఉండకూడదంటే కోపం, దినాలకు పోవద్దంటే కోపం, ఆదివారం ప్రయాణాలు చేయొద్దంటే కోపం, ఆటలు ఆడొద్దంటే కోపం, పేకాట ఆడొద్దంటే కోపం, బెట్టింగులు కాయొద్దంటే కోపం, భార్యను చక్కగా చూసుకోవాలయ్యా, ఆ పనికి మాలిన పని ఎందుకు, ఆ పనికి మాలిన దాంతో ఎందుకంటే కోపం.
ఇగో మందు తాగవాటం మానే అంటే ఒక ఆయన అంటాడు, నా సర్కిల్ అటువంటిది. ఏంటిదంట? ఇంక దానికి ఏమైనా సమాధానం చెబుతామండి? అరే సర్కిల్ గొప్ప, నీ ఆరోగ్యం గొప్ప. నా సర్కిల్ అటువంటిది, నేను తాకుండా ఉండలేనంటే ఇంక పోయా. కోపాలు వచ్చి బల్లారాధన జరుగుతుంటే ఇట్లా కూర్చున్నాడు భక్తుడు, అలా ఎడం చేతిలో కుడి చేయి పెట్టుకొని. సిగరెట్లు తాగుతుంటే నేను చూస్తుంటిని, మందు తాగుతుంటే నేను చూస్తుంటిని. దయచేసి అర్హత లేని వారు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు ఈ పంక్తిలో పాలు పంపులు పొందొద్దు. దయచేసి మీరు మీ కుడి చేతిలో పెట్టి చెయ్యిని తీసి పక్కన పెట్టుకోండి అని అతన్ని ఉద్దేశించి పలు మార్లు చెప్పంగా కిందకు పైకి చూసి లేచి ఆ వరుసలో నుంచి బయటికి పరా. అది ఎవడి మంచికి? ఇప్పుడు నువ్వు తాగుబోతాడవై నీకు నేను రొట్టిస్తే నీవు దొంగవే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడి బిడ్డ, నీవు ఎలీషా సందేశపు గుమ్మము దగ్గరికి రా. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీకు 9వ వాక్యం నుంచి కనిపిస్తవి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నయమాను ఎలీషా యొద్దకు రాగా 7 మార్లు అనేకులు దైవజనుని మాట విన్నట్లయితే, దైవజనుని మాట చెప్పినట్లుగా చేసినట్లయితే రక్షించబడతారు, బాప్తిసం పొందుతారు, మారు మనసు పొందుతారు, వారి జీవితాలు కాపాడబడతవి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వాక్యంలో చూడండి. ఇంకొక మాట ఉంది, మనం మాట్లాడుకొని ప్రభు బలలోనికి ప్రవేశిద్దామండి. 2వ అధ్యాయము 41వ వాక్యము. రే 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 ఓ రే రే ఈయన ఇంటికాడ వదిలిపెట్టి వచ్చింది, కూర్చో. ఆ 2వ అధ్యాయము 41వ వాక్యము. కాబట్టి చూడండి, అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక. ఇదిగో నా మాట నా వైపు చూడండి. డబల్ పోర్షన్ వద్దండి, 2 ఆలోచనలు, 2 తలంపులు, 2 అలవాట్లు ఉండొద్దు. ఉంటే దేవుని వైపున ఉండండి, లేదా లోకం వైపున ఉండండి. కొద్ది రోజులు అటు, కొద్ది రోజులు ఇటు, కొద్ది రోజు భక్తుడిగా, కొద్ది రోజులు పాపిగా. అది నీ కుటుంబానికే, నీ జీవితానికే, నీ కాపురానికే దానివల్ల ప్రమాదం. దేవుడు లేడు గీవుడు లేడు అంటావా, లోకంలో ఉండు. అమ్మో దేవుడు ఉన్నాడు అంటావా, లోకాన్ని విడిచిపెట్టి. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్తిసం పొందావు కదా. కొద్దిసేపు అట్లా, కొద్దిసేపు ఎట్లా, కొద్దిసేపు అసలు పాస్టర్ గారిని నిద్రపోని, ఆయన నిద్రపోను. కొద్దిసేపు వచ్చి ముందే అసలు సాపలేకముందే, తాళం తీయకముందే. దేవుని దేవాలు మన మందిరానికి తాళాలు ఉండవులేండి. యేసునామములో తాళాలు ఎప్పటికీ కూడా మందిరానికి వేయకుందుము గాక. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థనా దూపం జరగాలి, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు స్తుతి, ఎప్పుడు స్తోత్రం జరగాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి చూడండి, ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నారు. వాక్యమును విని అంగీకరించారంట, అంగీకరించి బాప్తిసం పొందారంట. బాప్తిసము పొంది సహవాసమందును, ప్రార్థన చేయుటయందును, రొట్టె విరుచుటయందును ఎడతెగక. కొద్ది రోజులు అట్టా, కొద్ది రోజులు ఎట్లా, కొద్ది రోజులు అది, కొద్ది రోజులు ఇది, అలాగ లేరు. కానీ ఎడతెగక ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక జాగ్రత్త కలిగి మనము, ఎలీషా అంటే దైవజనుడు, దైవజనుని సందేశాన్ని ఆలకిద్దాం. దైవజనుడు చెప్పినట్లుగా ఉంటే నీ కుటుంబాలు కట్టబడతాయి, మీ జీవితాలు కట్టబడతాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుగా ఉంటుంది, నీ ఒక మంచి మార్గంలో నడుస్తావు, ఆశీర్వాదం